గుడివాడలో ఓ దుకాణం యజమాని ఏర్పాటు చేసిన బ్యానర్ ప్రజలను ఆకర్షిస్తోంది. రాజకీయ నేతలు ఇచ్చిన సొమ్ము తీసుకుని ఓటు వేసిన ప్రజలకు తమ వద్ద వస్తువులు అమ్మబడవు అంటూ బ్యానర్లలో తెలిపారు. కష్టపడి సంపాదించిన సొమ్ముతోనే తమ వద్ద వస్తువులు కొనడానికి రావాలని రాసి ఉంది. నిజాయితీగా కష్టపడిన సొమ్ముతో వస్తువులు కొనుగోలు చేయడానికి వస్తే అసలు ధరకే తమ వద్ద వస్తువులు అమ్మకూడదని షాప్ యజమాని మరియు భవిష్యత్తు భద్రతా దళం అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు వైవి మురళీకృష్ణ అన్నారు. ఈ బ్యానర్ పై గుడివాడ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. భవిష్యత్ భద్రతా దళం గుడివాడ అండి. మేము ప్రతి ఎన్నికల్లోనూ ఓటరు చైతన్యం కోసం ఓటు అమ్ముకోవద్దు అని చెప్పి మేము ప్రచారం చేస్తూ ఉంటామండి. 2014లో చేసాము, 2019లో చేసాము, ఇప్పుడు 2024లో కూడా చేసాము. ఈ 2014, 2019లో మాకు ఎలక్షన్ కమిషన్ నుండి అనుమతులు వచ్చినాయి కాబట్టి మేము మైక్ ప్రచారం కూడా చేసాము. ఇప్పుడు ఈ సంవత్సరం ఎందుకనో వాళ్ళు ఇవ్వలేదు మాకు. సో దానికి కొన్ని కారణాలు ఉన్నాయని మా అభిప్రాయం. సో దాన్ని పక్కన పెడితే మేమైతే ఇప్పుడు మా ప్రచారం ఏంటంటే క్యాన్వాసింగ్ అనే రోజులు ఏంటంటే ఓటు వేయటం ఒక యోగం, ఓటు అమ్ముకోవటం ఒక నేరం, ఓటు వేయకపోవటం ఒక రోగం. మీరు నేరగాళ్ళ, మీరు యోగ్యుల, లేదంటే మీరు రోగుల తేల్చుకోండి అని చెప్పి ప్రజలకి అవగాహన కార్యక్రమం పెడతా ఉంటాం. ప్రజలు కనుక అప్రమత్తంగా ఓటు వేయకపోతే ప్రజాస్వామ్యంలో నుండి నియంతృత్వం, అధికారంలో నుండి అవినీతి పుట్టుకొస్తాయని చెప్పి మేము ప్రజలను చైతన్యపరుస్తూ ఉంటాం. మా వంతు కర్తవ్యంగా ఇటువంటి పాంప్లెట్స్ కూడా వేసి వారికి ప్రజలకి పంచిపెడతా ఉంటాం. పేపర్ల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం, ఇంటింటికి ఇచ్చేస్తూ ఉంటాం అన్నమాట. అలాగే ఎలక్షన్లు అయిపోయినమ్మటే మా ప్రయత్నం మేము చేస్తాం.